ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చుచున్నాడు. ఇల్లు కట్టేటప్పుడు కొన్ని రాళ్ళు నిషేధింపబడతాయి. అంటే ఇది పనికిరాదు, సరిగా మూల లేదు అని చెప్పి ఉప్పరివాడు ఏం చేస్తాడంటే ఆ రాయిని తీసి పక్కన పడేస్తాడు. దేవుడు అలాంటి రాళ్లను మూలకు తలరాలుగా చేస్తున్నాడు. అలాగే ఈ లోకంలో జీవిస్తున్న మనము కూడా కొన్ని సందర్భాలలో ఈ లోకము మనల్ని వెలివేస్తుంది. నువ్వు చేతకాని వాడవు, బలహీనడవు, దేనికి పనికిరావు అని చెప్పి కొంతమంది మనల్ని వెలివేస్తుంటారు, నిందిస్తుంటారు, అవమానపరుస్తుంటారు, హృదయంను గాయపరుస్తుంటారు. అలాంటి మనల్ని దేవుడు తీసుకెళ్ళి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబోతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానము చదువుకుందాము రండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనము. రాబో దినములలో కోయువారు దున్నువారు వెంటనే వత్తురు, విత్తనము చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును, కొండలన్నీ రసధారలగును. ఇదే యెహోవా వాక్కు. చదవబడినటువంటి వాగ్దానమును మీరు విన్నారు కదా. ఈ వాగ్దానంలో దేవుడు మనకేం తెలియజేయుచున్నాడంటే, రాబో దినములలో కోయువారు దున్నువారు వెంటనే వత్తురు, విత్తనములు చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును, కొండలన్నీ రసదారులగును అని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చుచున్నాడు. రాబో దినములలో అంటే ప్రస్తుత దినములు కాక రాబో దినములు. రాబో దినములు ఎలా ఉంటాయంటే, ప్రస్తుతము ఇప్పుడు మనం పంట వేస్తున్నాము. వరి పంట కానీ, పత్తి పంట కానీ, మొక్కజొన్న పంట కానీ, ఏ పంట అయినా సరే మనం వేసినప్పుడు ఆ పంట రావడానికి దాదాపు 4 నెలలు టైం తీసుకుంటుంది. ఇంకా కొన్ని పంటలు ఉంటాయి, తోటలు ఉంటాయి. ఇప్పుడు మామిడి తోట చూసుకున్నట్లయితే దాదాపు 1 సంవత్సరం టైం తీసుకుంటుంది. కొబ్బరి తోట తీసుకున్నట్లయితే కొన్ని సంవత్సరాలు టైం తీసుకుంటుంది. కానీ ప్రస్తుత కాలంలో పంటలు పండడానికి కొంతకాలము సమయం తీసుకుంటుంది. కానీ రాబో దినములలో అలా కాదు. కోయువారు దున్నువారు వెంటనే వత్తురు. ఒక పక్క దున్ని పంట వేస్తుంటే వెంటనే పంట వచ్చేస్తుంది, వెంటనే కోతకాలం వచ్చేస్తుంది, వెంటనే మనం కోయడం మొదలు పెట్టవచ్చు. అలాగే విత్తనములు చల్లుతుంటే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వెంటనే వస్తుంటారు. అంటే ద్రాక్ష పండ్లు వెంటనే కాస్తాయి. ఒక పక్క విత్తనములు చల్లుతుంటే మరో పక్క ద్రాక్ష పండ్లు వెంటనే కాస్తుంటాయి. ఆ ద్రాక్ష పండ్లు తీసుకెళ్ళి తొక్కేవారు త్రొక్కుతూనే ఉంటారు. ఆ విధంగా రాబో దినములలో జరుగుతుంది. అలాగే పర్వతముల నుండి మధురమైనటువంటి ద్రాక్ష రసము స్రవిస్తుంది. పర్వతాలు చూడండి, ప్రస్తుతం ఇప్పుడు పర్వతాలుగానే ఉన్నాయి. కానీ రాబో దినములలో పర్వతాల నుండి మధురమైనటువంటి ద్రాక్ష రసము స్రవిస్తుంది. అంటే ద్రాక్ష రసము మనకు అనుగ్రహిస్తుంది అన్నమాట. అలాగే కొండలను చూసినట్లయితే ఎక్కడెక్కడైతే కొండలు ఉన్నాయో ఆ కొండలన్నీ రసధారలగును, రసాలు ఇచ్చేటటువంటి కొండలుగా మారిపోతాయి అన్నమాట. ప్రస్తుతం ఉన్న దినాలు రాబో దినములు డిఫరెంట్గా ఉంటాయి. వెంటనే కార్యం జరిగిపోతూ ఉంటుంది అని ప్రభువైన యేసుక్రీస్తు మనకు తెలియజేయుచున్నాడు. ప్రస్తుతము మనం ఉన్నటువంటి ఈ పరిస్థితులలో చూడండి, మనకున్నటువంటి సమస్యలు పోవాలంటే కొంత టైం పడుతుంది. ఒకవేళ అనారోగ్య సమస్య ఏర్పడితే మళ్ళీ ఆ సంపూర్ణ ఆరోగ్యం పొందుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆర్థిక పరిస్థితులు కొన్ని సందర్భాల్లో మనకు ఎదురైనట్లయితే ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడడానికి కొంత సమయం పడుతుంది. అలాగే ఏ ఇబ్బందులతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందుల నుండి బయటపడాలంటే కొంత సమయం పడుతుంది. కానీ రాబో దినములలో అలా ఉండదు. అలాంటి కష్టాలు కానీ, అలాంటి నష్టాలు కానీ, అలాంటి శ్రమలు కానీ, బాధలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ మనకు అటువంటివి దరి చేరవు. వాటి నుండి మనము విడుదల పొందుకొని జీవం కలిగినటువంటి దేవుని బలిష్టమైన రెక్కల కింద మనం సురక్షితంగా జీవిస్తాము. మనము ద్రాక్ష రసము త్రాగుతాము,
పంటలను వెంటనే కోసుకొని ఆ పంటలను మనం తింటాము. అలాగే ద్రాక్ష పండ్లను వెంటనే త్రొక్కి ఆ ద్రాక్ష రసం త్రాగుతాము. పర్వతముల నుండి మధురమైనటువంటి ద్రాక్ష రసము స్రవిస్తుంది. ఆ ద్రాక్ష రసం కూడా మనం త్రాగి తృప్తి పొందుతాము. అలాగే కొండలన్నీ రసదారులుగా మారిపోతాయి. ప్రస్తుతం ఇప్పుడు మనకు ఏదైనా జ్యూస్ కావాలంటే షాప్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి మనం కొనుక్కోవాలి. రాబో దినములలో అలా కాదు. మనకు ఏ జ్యూస్ కావాలన్నా కొండల నుండి మనకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి సమస్యల గురించి మనం ఇప్పుడు చింతించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. మనకున్న శ్రమలు, మనకున్న కష్టాలు, మనకున్న నిందలు, అవమానాలు కొన్ని రోజులు మాత్రమే, కొన్ని నెలలు మాత్రమే, కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత దేవుడు మనల్ని ఉన్నతమైన స్థలంలోకి నడిపించబోతున్నాడు. ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, అవమానాలు ఎదురైనా కానీ వాటన్నిటిని జయిస్తూ ముందుకు సాగిపోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు తలలు వంచండి. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామంకు వందనాలు తండ్రి. యేసయ్య, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు తండ్రి, స్తుతులు తండ్రి. అవును తండ్రి, రాబో దినములలో కోయవారు దున్నవారు వెంటనే వత్తురు. అలాగే తండ్రి, విత్తనములు చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. అలాగే తండ్రి, పర్వతముల నుండి మధురమైనటువంటి ద్రాక్ష రసము మాకు అనుగ్రహించబోతున్నారు. కొండలని రసదారులగును అని ప్రభువు నీ వాక్యం సెలవిచ్చున్నది. ఈ లోకం నుండి ఎదురయ్యే శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, నిందలు, అవమానాలు ప్రభువు కొద్ది కాలమే. వాటన్నిటిని ఆయన మేము జయించుటకు, వాటిని సంతోషంగా అనుభవించి ముందుకు సాగిపోవటకు మాకు సహాయం చేయండి, కృప చూపండి. యేసయ్య, నువ్వు మాకంటూ నాయన నిత్యజీవం అనుగ్రహించబోతున్నావు. నీ రాజ్యంలో నాయన మేము సురక్షితంగా ఉండబోతున్నాము. నీతో పాటు యుగయుగములు జీవించబోతున్నాం. అట్టి కృపను, అట్టి ధన్యతను మాకు అనుగ్రహించబోతున్నందుకై నీకు వందనాలు తండ్రి. ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరిని నాయన మీరే దర్శించండి, కనికరించండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నచ్చుకుని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానము విన్నారు కదా. ఈ వాగ్దానము మీకును, మీ కుటుంబములకు ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును, మీ కుటుంబములకు తోడై ఉండునుగాక.